అక్కడ మాస్టర్పేట దగ్గర సొసైటీ దగ్గర రైతులందరూ కూడా నిల్చొస్తుంటే మరి ఏంటి విషయం అని చెప్పేసి అడగడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే మరి మాకు అప్పుడు యూరియా విత్తనాలు భూమి సారథ్యం చేసుకోవడానికి యూరియా విత్తనాలు షార్టేజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నాట్లు వేసుకుందామంటే కాంప్లెక్స్ షార్ట్ వచ్చింది. ఇప్పుడు యూరియా వేసుకుందామంటే యూరియా కూడా షార్టేజ్ ఉంది. రోజు 1 ఎకరాకు 1 సంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల మేము రోజు పనులను ఉంచుకొని మరి ఈ యొక్క సొసైటీ చుట్టూ పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి వారి యొక్క ఆదరణ వ్యక్తం చేస్తాను. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఈ విధంగా కాంప్లెక్స్ విత్తనాలను సందర్భంలో మాకు సమృద్ధిగా లభించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజునే మా రైతులకు సమస్యలు వస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి డిఏఓ గారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. పద్ధతి కాదు, రైతులకు 8 ఎకరాలు ఇవ్వండి, కానీ రోజు తెచ్చుకుంటే వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. మరి ఒక రోజు పోగలుగుతుంది, నెక్స్ట్ కూడా ఆర్థిక కష్టంగా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఎంత వస్తుంటే అంత ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరి కోరిక మేరకు రేపు ఒక 2 లోడ్ల సంబంధించినటువంటి యూపీఐలు కూడా మాస్టర్ పెట్టి పంపించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంప్లెక్సెస్ ఇంకా నాట్లు పడుతుంది.